నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చించినాడులో 8.93 కోట్ల నిధులతో గోదావరి ఏటుగట్టు పటిష్టతకు శ్రీకారం. పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా. మంత్రి కొలుసు పాదసారథి స్పష్టీకరణ. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్, సాగునీటి సంఘాలను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఏపీ బీసీఎల్ ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రాగ్రహం. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో గోదావరి ఏటిగట్టును పట్టించుకోలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో 8.93 కోట్ల నిధులతో చేపట్టనున్న గోదావరి ఏటిగట్టు పటిష్టత పనులకు ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గోదావరి ఏటిగట్టు అభివృద్ది పనులకు 17 కోట్ల నిధులు తీసుకొచ్చానని, ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న విషయాన్ని గత 18 నెలల నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈరోజు చించినాడ గ్రామంలో 9 కోట్ల రూపాయలతోటి ఏటుగట్టు పటిష్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం. ఈవేళ 20 కిలోమీటర్ల పైబడి మన పాలకొల్లు నియోజకవర్గానికి, మన యలమంచిలి మండలానికి గోదావరి ఉంది. ఎక్కడ ఏ ఏటుగట్టుకి గండి పడినా కూడా అటు ఆచంట, ఇటు పాలకొల్లు, అటు నరసాపురం ఇవన్నీ కూడా అతలాకుతలమైపోయి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి పరిస్థితి, ప్రమాదం మనందరికి ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 6 కోట్ల రూపాయలతోటి బూరుగుపల్లి గ్రామంలో ప్రమాదభరితంగా ఉంటే ఆ రోజు నేను ఏటుగట్టు గ్రోయిన్స్ పనులు నేను ఆ రోజు చేశాను. 24లో మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మొన్ననే 8 కోట్ల రూపాయలు పెట్టి కంచు స్తంభపాలెం నుంచి అబ్బిరాజపాలెం వరకు, మళ్ళీ అబ్బిరాజపాలెం నుండి గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలంక, యలమంచిలి, చించినాడ, బాడవ, ఏనువాన్లంక వరకు మళ్ళీ 9 కోట్ల రూపాయలు. అంటే 9ని 8 దగ్గర 17 కోట్ల రూపాయలు ఏటుగట్టు పటిష్టానికి మొదటి సంవత్సరంలోనే నిధులు తీసుకొచ్చి అందులో ఆల్రెడీ సగం పనులు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ రోజు కూడా 2022లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఆ రోజు వరదలు వస్తే యువత రాత్రింబావుళ్ళు, నిద్రంబావుళ్ళు లేకుండా మేమే ట్రాక్టర్లు తెచ్చి, మేమే సంచులు తెచ్చి, మేమే సంచుల్లో మట్టి కట్టుకుని, మేమే బస్తాలు మోసి రాత్రులు, అర్ధరాత్రులు అక్కడే ఏటుగట్టు మీద కాపలా ఉండి వేలాది మంది యువత పనిచేసి ఏటుగట్టును కాపాడుకున్నాం. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మంత్రులు వచ్చారు, రంగనాథరాజు గారు వచ్చారు, కార్మోరి నాగేశ్వరరావు గారు వచ్చారు, ఆ రోజు నుండి అధికారులు వచ్చారు, చూశారు, వెళ్లారు తప్ప ఒక్క రూపాయి ఏటుగట్టుకి ఇవ్వాలనే ఆలోచన లేదు. కానీ ఈ రోజు మనం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1 కోటి రూపాయలు కాదు, 2 కోట్లు కాదు, 17 కోట్ల రూపాయల అక్షరాల ఏటుగట్టుకి ఇచ్చి పనులు చేస్తున్నామని అంటే మీ భద్రత గురించి, మీ యొక్క భరోసా గురించి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది అనేటువంటిది ఇదే ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు వాళ్ళు దళితుల పొట్టగొట్టి మట్టమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే ఈ రోజు ఆ దళితుల భూములకి ఈ రోజు కరెంటు గాని, రోడ్లు గాని, ఇతరత్ర అన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళని పటిష్టం చేస్తున్నామని అంటే నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విషయాన్ని దయవుంచి ప్రజలందరూ
కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. ఏలూరు జిల్లా నిడమరు మండలం తోకలపల్లిలో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు కొల్లేరు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పాదసారథి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కొల్లేరులో కొందరు స్వార్థపరులు అభివృద్ది పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేశారన్నారు. ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కొల్లేరులో సాంప్రదాయ వరి సాగు, కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, వారి నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. తెలిసిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు మీరు చేసే సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆయన నాయకత్వంలో ఆపునప్పుడు ఇప్పుడు ఎందుకు ఆపుతారని మీరు అపోహపడుతున్నారు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ శాసనసభ్యులు గంగాంజలి గారు, ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలాసార్లు, ఒకసారి కాదు, మన పెద్దవారు కామినేని శ్రీనివాస్ గారు కానీ, ప్రభాకర్ గారు కానివ్వండి, అందరూ దీని మీద అనేక సార్లు చర్చించాం. ఈ ఫారెస్ట్ అధికారులను పిలిపించి, ఉన్నతాధికారులను కూడా పిలిపించి అసెంబ్లీలో ఎందుకు మీరు విధంగా చేస్తా ఉన్నారు? పర్యావరణం ఎంత ముఖ్యమో పేదవాడి జీవితాలు కూడా అంతే ముఖ్యం, పేదవాడి బ్రతుకులు కూడా అంతే ముఖ్యం. పర్యావరణానికి నష్టం జరగకుండా మీరు కాపాడండి, మీ వృత్తి ధర్మం మీరు చేయండి. మీ పర్యావరణానికి ఎటువంటి హాని జరిగినప్పుడు పేదవాడు పొట్టెందుకు కొట్టాలి అనే విధంగా కూడా మీ శాసనసభ్యుడు గంగాంజలి గారు గమ్ముగా మాట్లాడారు. పర్యావరణం ఆపుకుంటే కాకపోతే ఏంటంటే మీకు తెలిసిన విషయమే, 1000 మంది పేదవాళ్ళు చేసుకుంటామంటే దాంట్లో నా గోట్లో ఒక గంజాయి మొక్కలు అంటే ఒక ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే మెల్లగా ఒక చెరువు తొలేస్తాడు, వాళ్ళకి తెలియదు అయితే వాటి పరుపుతో ఉపయోగించి వాడిని సహకరిస్తారు అధికారులు కూడా. సహకరించిన తర్వాత ఆ ఒక్క చెరువును చూపించేసి వేలాది మంది పేదవాళ్ళని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, అంజలి గారు కానివ్వండి, దీని మీద నేను ఈ జిల్లా కృష్ణా జిల్లాలో కూడా ఈ భూములు ఉన్నాయి, దాదాపు 7,000-10,000 ఎకరాల దాకా. దాని మీద అప్పుడు నాకు అవగాహన ఉంది, ముందు మంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ధర్మరాజు గారు కానివ్వండి, అంజలి గారు కానివ్వండి, ఈ విషయం మీద చర్చించిన సార్లు ఏ విషయం కూడా మేము చర్చించలేదని చెప్పేసి మేము మనం చేస్తాము. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, మరి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళే వాళ్ళు నేను వెళ్ళలేదు, కానీ అధికారులతో కూడా చర్చించాం. తప్పకుండా సోదరులు నాగరాజు గారు కానివ్వండి, కొండల గారు కానివ్వండి, మరి ఆదినారాయణ గారు కానివ్వండి, మహాలక్ష్మీరాజు గారు కానివ్వండి, ఎవరు మాట్లాడినా మనకి కావాల్సింది సాంప్రదాయ వ్యవసాయం చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా ఇది ఉద్దేశపూర్వకంగా ఆపుతారని చెప్పేసి అధికారులు కూడా నేను భావించను. కాకపోతే వాళ్ళ భయం వాళ్ళకి. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఈ మధ్య కొంతమంది ఉంటారు, వారికి ఏమీ రాదు కానీ అందరూ బాధపడతా ఉంటే నేను ఏదో పెద్ద మొగాన్ని అని చెప్పేసి ఆనందపడే కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళి రకరకాల అబద్ధాలతో కానివ్వండి, పాత ఫోటోలతో కానివ్వండి, కోర్టుకి ఒక సమాచారం ఇవ్వటం మూలంగా వారి ఉద్యోగానికి ఏమవుతుందని చెప్పేసి వారు భయంతో చేస్తున్నారు చెప్తే నేను మీ మీద వ్యతిరేకత అని నేను భావించట్లా. ముఖ్యమంత్రి గారు కూడా మన చాలా స్పష్టంగా చెప్పారు, మీకు ఈ వేలాది మంది ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి దయచేసి తప్పకుండా అవసరమైతే త్వరలో 2-3 రోజుల్లోనే మళ్ళీ అంజలి గారు, నేను, ధర్మరాజు సోదరుడు, మేమంతా లక్ష్మి గారు కానీ మేమంతా వెళ్ళి సీఎం గారితో చెప్తాను, సార్ నేను ఈరోజు పెట్టొచ్చాను, ఇక్కడ చాలా బాధపడుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు పురుషులు కూడా, మరి దాన్ని మనం ఆలోచించి దీనికి ఒక మార్గం మీరు సహాయం చేయాల్సిందని చెప్తాము. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రైతన్న మీకోసం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సాగునీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ప్రస్థానంలో కీలకమైన వ్యవస్థలైన వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్, సాగునీటి సంఘాలను పునరుద్దరించి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్ని సంఘాలకు రైతులనే చైర్మన్లు, సభ్యులుగా నియమిస్తూ రైతుకు పూర్తి భాగస్వామ్యం కల్పిస్తున్నామని తెలియజేశారు.
మనం ఏ వాగ్దానాలు అయితే చేశామో రైతాంగానికి, ఏ వాగ్దానాలు అయితే గ్రామీణ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పామో మనం నెరవేర్చే దిశలో పెద్దలు నిరంతరం కష్టపడుతూ నిరంతర శ్రామికులుగా ఇవాళ అధికారంలో పనిచేయడం జరుగుతాం. మన జిల్లా, మన నెల్లూరు, మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఇవాళ రైతాంగం సోమశిల ప్రాజెక్టు రాకముందైతే మెట్ట ప్రాంత రైతాంగం, మెట్ట ప్రాంత రైతాంగంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు ఈ ప్రాంతాలు ఉండేవి. సోమశిల ప్రాజెక్టు వచ్చాక కొంతమంది కాలువలు ఏర్పడిన తర్వాత పచ్చటి పొలాలను చూస్తున్నాం, పీడువారుల భూముల్లో సాగునీరు చూస్తున్నాం, పంటలను పండిస్తూ ఉన్నాం. రైతాంగం ఇప్పుడిప్పుడే కుదటి పడుతూ ఉంది. ఒక మంచి వ్యవస్థలో మేము ముందుకు సాగుతున్నామనేటువంటి నమ్మకం, విశ్వాసం వాళ్ళకుంది. అందుకనే సోమశిల ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి పదంలో ఆత్మకూరు నియోజకవర్గం వెళ్ళేటప్పుడు 10 సంవత్సరాల క్రితం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతానికి సాగునీరు ఉండాలి, ప్రతి ప్రాంతంలో త్రాగునీరు ఉండాలి, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామీణ వాతావరణం పచ్చదనంతో పలికించిపోతుంది అని చెప్పి ఆనాడు అందరం భావించాం. అందుకే ఆనాడు ప్రారంభించాం. అనేక గ్రామాలకి కాలువలు తవ్వి సోమశిల జలాలను ప్రవహింపజేసేదానికి ఒక ప్రయత్నం చేశాం. ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతమయ్యాం. మండలానికి నీరు ఇవ్వడానికి ఉత్తర కాలువను పొడిగించాలి అంటే అటవీ శాఖని ఎదిరించి ఆనాడు కాలువను తవ్వి ఏసుపేట మండలం చివరికి అంతా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఆత్మకూరు నియోజకవర్గంలో చూశామని చెప్పి మీకు మనవి చేస్తాం. ఇవి రెండు కలిపి 150 టీఎంసీల నీరు ఇవాళ నెల్లూరు జిల్లాలో నిలుపు చేసుకోగలుగుతున్నామంటే ఇది ఆనాటి ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం. తెలుగు గంగ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినటువంటి స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారి కన్న కళ అని చెప్పి నేను ఈ సందర్భంగా నమోదు చేస్తాను. ఎవరైనా అనుకోవచ్చు, ఎంత బృహత్తరమైన ప్రాజెక్టులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి రావడం ఇది మన అదృష్టం, రైతులు చేసుకున్నటువంటి పుణ్య ఫలం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.